ఆంధ్రప్రదేశ్ నూతన శాసనసభ శాసన మండలి భవనాలు బడ్జెట్ సమావేశాలకు సిద్ధమవుతున్నాయి. నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. సభలో కట్ చేయాల్సిన మైక్ ముందుగానే కట్ చేశారు. కేరళ అసెంబ్లీ తరహాలో సభ్యులకు సెన్సార్ ఆధారిత సౌండ్ సిస్టమ్ను అమర్చారు. స్పీకర్ సీఎంలకు అటాచ్డ్ చేంబర్స్ కేటాయించారు. ప్రతిపక్ష నేతకు మాత్రం ఇరుకు ఛాంబర్ను కేటాయించారు. అసెంబ్లీలో ఎక్కడ ఏముందో మా ప్రతినిధి సతీష్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. నూతన శాసనసభ శాసన మండలి భవనాల పనులు చివరి దశకు వచ్చాయి. మరికొద్ది రోజుల్లో ప్రారంభోత్సవానికి కూడా సిద్ధమవుతున్నాయి. బహుశా ఈ వారం 10 రోజుల్లోనే ప్రారంభోత్సవం జరగకపోవచ్చు. మొత్తం అసెంబ్లీ సమావేశాలకు సర్వం సన్నద్ధం అవుతుంది. మార్చి 1వ తేదీ నుండి ఆ శాసనసభ బడ్జెట్ సమావేశాలు జరగబోతున్నాయి. మొట్టమొదటి బడ్జెట్ ఈ శాసనసభలోనే ప్రవేశపెట్టబోతున్నారు. ఇది మనం చూస్తున్నాం. పూర్తి స్థాయి దీని శాసనసభలో దాదాపుగా 230 సీట్లను ఏర్పాటు చేసిన పరిస్థితి. దీనికి ఒక ప్రత్యేకత ఉంది. కేరళ అసెంబ్లీ ఏ విధంగా ఉందో ఆ తరహాలో మైకులు లేకుండానే ఈసారి శాసనసభను సిద్ధం చేసిన పరిస్థితి. శాసనసభ సభ్యులు ఎవరు కూడా ఆగ్రహం వచ్చినప్పుడు మైకులు విరగొట్టే వీలు లేకుండా, అంతేకాకుండా స్పీకరు ఎవరికైనా మైక్ ఇచ్చే అధికారాన్ని పూర్తిగా తన ఆధీనంలో ఉంచుకునేందుకు టెక్నాలజీని వాడుకుంటున్న పరిస్థితి మనం చూడండి. సెన్సార్ ఆధారిత సౌండ్ సిస్టమ్ని ఈ శాసనసభలోను శాసన మండలిలోను కూడా వినియోగించబోతున్నారు. ఎవరైనా సరే సభ్యుడు మాట్లాడాలనుకుంటే ఆ సభ్యుడికి స్పీకర్ అవకాశం ఇచ్చినప్పుడు మాత్రమే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు కూడా తను లేచి నిలబడినప్పుడు స్పీకర్ సెన్సార్ ద్వారా మాటలు రికార్డ్ అయ్యే పరిస్థితి ఉంటుంది. పైన మనం చూస్తున్నాం గ్యాలరీస్ కూడా. గతంలో హైదరాబాద్లో ఉన్నటువంటి శాసనసభలో, ఉమ్మడి శాసనసభ అయినా తర్వాత విభజించబడిన శాసనసభలో కూడా గ్యాలరీస్ అనేవి మీడియా గ్యాలరీ కింద ఉంటుంది, విజిటర్స్ గ్యాలరీ, విఐపి గ్యాలరీ పైన ఉంటుంది. కానీ ఇక్కడ మొత్తం గ్యాలరీలు అన్నీ కూడా శాసనసభకు సంబంధించి పైన ఏర్పాటు చేసిన పరిస్థితి. స్పీకర్ పోడియం మనం చూస్తున్నాం. ఇది స్పీకర్ పోడియం. ఇది 6 అడుగులు సుమారుగా ఉంటుంది. ఈ 6 అడుగులు ఎత్తులో ఈ స్పీకర్ పోడియాన్ని ఏర్పాటు చేస్తే స్పీకర్కి సంబంధించిన చైర్ ఏదైతే ఉందో ఇది కూడా సిద్ధమవుతుంది. హైదరాబాద్ నుండి తీసుకొచ్చినటువంటి కుర్చీది. దీనికి ఇప్పుడు తుది మెరుగులు దిద్దుతున్న పరిస్థితి. స్పీకర్ చైర్ ఇది. స్పీకర్ ఛాంబర్కి వెనకాలే స్పీకర్ సంబంధించిన గదిని కూడా కేటాయించిన పరిస్థితి. స్పీకర్ గదిలో నిండే నేరుగా ఆ అసెంబ్లీ నిర్వహణకు వెళ్ళేటట్టు ఏర్పాట్లు చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. స్పీకర్ ఛాంబర్ ఇదంతా కూడా. ఇక శాసనసభ పార్టీలకు సంబంధించినంత వరకు గదుల కేటాయింపు మాత్రం ఇంకా స్పష్టత లేదు. తెలుగుదేశం పార్టీకి అలా విధంగా ప్రస్తుతం ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అధికార ప్రతిపక్ష పార్టీలకు లెజిస్లేటివ్ ఆఫీసులు అనేవి ఉండాలి. లెజిస్లేటివ్ ఆఫీసులు మాత్రం ఇక ఎక్కడ ఇచ్చిన పరిస్థితి కనిపించలేదు. మరోవైపు ఇప్పుడు మనం చూస్తున్నది ఇది ప్రతిపక్ష నేతకు సంబంధించినటువంటి గది. ఇది ప్రతిపక్ష నేత ప్రస్తుతం ఉన్నటువంటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి విధులు నిర్వహించుకునేందుకు గది. ఇక్కడి నుండే వచ్చి విధులు నిర్వహించుకోవాల్సిన పరిస్థితి. ఈ గది చూస్తే మనం చాలా చిన్న గది కనిపిస్తుంది. ఒకవేళ ఎమ్మెల్యేలతో సమావేశం అవ్వాలన్నా సుమారుగా 42 మంది వరకు శాసనసభ్యులు ఉన్నారు. ఆ ఎమ్మెల్యేలతో సమావేశం అవ్వాలన్నా ఈ గదిలో సాధ్యమయ్యేది కాదు. అంతేకాకుండా ఇదే వాస్తవానికి అపోజిషన్ లీడర్ సంబంధించి ఒక యాంటీ రూమ్ ఉండాలి, ఒక ఆఫీస్ రూమ్ ఉండాలి, అలాగే ఒక ఛాంబర్ ఉండాలి ఎమ్మెల్యేలతో మీట్ అవ్వడానికి. ఈవెన్ చిన్న గది ఉన్నప్పటికి కూడా ఇప్పటివరకు ఉన్నటువంటి హైదరాబాద్లో ఉన్నటువంటి శాసనసభలో ఆ వీలుంది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కాదు. సో ఇది చాలా చిన్న గది ఉంది. ప్రతిపక్ష నేతకు సంబంధించినంత వరకు ఒకటే ఇచ్చారు. ఇందులోనే అన్ని నిర్వహించాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. సో మరి పార్కింగ్ సంబంధించి అన్ని ఏర్పాట్లు అయితే దాదాపుగా పూర్తవుతున్నాయి. సో ఈ కాస్త ఇబ్బంది పడి కొన్ని ఇరుకు గదుల్లోనే ఈ శాసనసభ సమావేశాలు జరగబోతున్నాయి. టెక్నాలజీని మాత్రం కొత్త శాసనసభలో బాగానే వినియోగిస్తున్నట్టు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ వెంకట్తో సతీష్, సాక్షి టీవీ, వెలగపూడి.